ఈరోజు వీడియోలో నేను సింపుల్గా అరటికాయ ఫ్రై అనేది బ్యాచిలర్స్ కూడా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపించేస్తున్నా. ముందుగా తాలింపు దినుసులు అనేవి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ తీసుకుని ఒకవైపు ఉంచుకోవాలి. అలాగే గిన్నె అనేది వేడి చేసుకుని కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు దినుసులు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వగానే వెంటనే తాలింపు దినుసులు అనేవి ఒక్కొక్కటి వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకుని అవన్నీ కూడా కొంచెం దూరగా వేగనివ్వాలి. తాలింపు దినుసులు వేసాక పైకి చిందకుండా పొయ్యి పాడకుండా ఉండాలి అంటే వెంటనే ఒకసారి మూత పెట్టి సిమ్లో ఉంచండి. 1 నిమిషం ఉంచగానే మనకి తాలింపు దినుసులు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇక ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మనం దీనిలో వెల్లుల్లిపాయలు ఇక్కడ వచ్చేసి నేను కూర అరటికాయలు తీసుకుని తొక్క తీసేసుకుని ముక్కలు కింద కట్ చేసుకుని ఒకవైపు ఉంచాను. ఈలోపు నాకు ముందుగా మనము ఏదైతే వేయించుకుంటున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇక ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం ఒకవైపు అనేది తీసుకుని కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చూసుకుని చెక్ చేసుకుని చివర్లో చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకే కొంచెం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఆనియన్స్కి వాటికి పట్టేలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక అవన్నీ ఫ్రై అయ్యాక అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మొత్తం కూడా మగ్గనిచ్చేస్తున్నాను అనమాట. ఏదైనా కర్రీ అనేది ఫస్ట్ 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చుకుని ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత కొంచెం మగ్గాక నేను ఇక్కడ కొంచెం రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం ఫ్రై కాబట్టి నేను దింపే 2 నిమిషాల ముందు వేస్తున్నాను అనమాట, ఎందుకంటే గొట్టు రాకుండా ఉంటుంది. ఇక కారం కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా వేసేసుకుంటున్నాను. వేసుకుని చక్కగా కలిపేసేసుకుంటున్నాను. కలుపుకుంటే మనకి ఇక ముక్కలకి అన్నీ బాగా పడతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసేస్తున్నాను. అన్నీ కలిసిపోయాక ఒక్కసారి చివరిగా టేస్ట్ అనేది చెక్ చేసుకుని మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ కర్రీ అనేది సింపుల్గా బ్యాచిలర్స్ కూడా 10 నిమిషాల కన్నా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ ఈ ఫ్రై రెసిపీ అనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఫుడ్ రెసిపీ వీడియోస్ అనేవి ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.